పాలమూరులోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయం కంచి కామకోటి పీఠం పాలమూరు శాఖ వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీన్నే మనం అందరం కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా పిలుచుకుంటూ ఉంటాం. దానిలో భాగంగా 34 సంవత్సరాల దేవాలయం నిర్మించి 34 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలను మనం నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం 34వ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో అత్యంత ప్రాధాన్యంగా ఇంతకుముందు అధ్యక్షుల వారు వివరించినట్టుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రజలకందరికీ హితం జరగాలి. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు లోక కళ్యాణార్థమై ఉంటే ప్రజలకు కూడా ఏదో ఒక హితం జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలను కూడా రూపుదించడం జరిగింది. దీనిలో భాగంగా రేపు అంటే 9వ తారీఖు రోజున గరుడ ప్రసాదం, ఇది చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. గరుడ ప్రసాదం స్వీకరించడం వల్ల సనాతన ధర్మము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంతానం కలుగుతుంది అని ధర్మం. అంటే సంతానం లేనటువంటి వాళ్లకు లేదా మొదటి సంతానం జరిగి రెండో సంతానానికి ఆలస్యంగా ఉన్నవాళ్ళు, పూర్తిగా సంతానం లేనటువంటి వాళ్ళు రేపు ఉదయం 11 గంటలకు దేవాలయానికి చేరుకుంటే ఇద్దరు జంటలు అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి సంతానం, మంచి సంతానం కూడా కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని రేపు రూపొందించుకోవడం జరిగింది. మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి మనవి, ఈ యొక్క అంటే దీని ద్వారా మనమంతం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఒక 10 మందికి సంతానం కలిగిన ఆ భాగ్యము, ఆ విశేషం చాలా గొప్పనైనటువంటి ఆ తల్లి సంతోషం మనల్ని అందరినీ కూడా పుణ్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి దయచేసి దీనికి కూడా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ, దాంతోపాటుగా ఇప్పుడు మనం క్లిష్ట పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నాం. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే నెల రోజులైంది దాటి, కానీ ఇంకా వర్షాలు లేవు. కాబట్టి వర్షం ఉంటేనే ప్రతి మనిషికి కూడా జీవనాధారం. కాబట్టి అది రైతైనా వ్యక్తి అయినా ఎవరైనా సరే వర్షం ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి వర్షం నిమిత్తమై 15వ తారీఖు రోజున స్వామి మాధవానంద సరస్వతి స్వామీజీ వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో 15వ తారీఖున స్వామీజీ వారి ఆశీస్సులతో వరుణయాగం కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టడం జరిగింది. ఆ రోజు సుమారుగా 54 మందికి పైగా ఋత్వికులు, బ్రాహ్మణోత్తములు, వేద పండితులు పాల్గొని నీళ్లలో కూర్చొని వరుణు యొక్క మంత్రాలను అనుష్ఠానం చేస్తారు. దాని ద్వారా వర్షం పడుతుంది అనేటువంటిది ప్రతీతి. కాబట్టి ఆ వరుణయాగ కార్యక్రమం కూడా విశేషమైనటువంటి రీతిలో సంకల్పించుకోవడం జరిగింది. దాంతోపాటుగా లోక కళ్యాణార్థమై చండీ యాగము, సుదర్శన యాగము ఇత్యాది క్రతువులు 16, 17వ తేదీల్లో ఉంటాయి. దాంతోపాటుగా అత్యంత విశేషంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషంగా జరిపేటువంటి కార్యక్రమం శ్రీనివాస కళ్యాణం. లోక కళ్యాణార్థమై ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి సంకల్పంతో 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాబోతానం. అది బ్రహ్మోత్సవాలకు చివరి కార్యక్రమంగా ఉంటుంది. 17వ తారీఖు సాయంత్రం స్వామివారి దివ్యమైనటువంటి రథోత్సవం ఉంటుంది. రథోత్సవం ఎందుకు చేస్తామంటే ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొనవచ్చు, పాల్గొనలేకపోవచ్చు. అంటే దేవాలయానికి కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేకపోయింటారు, ఏదో అనివార్య కారణాల వల్ల ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి భగవంతుడే భక్తులను అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో తన విజయ గర్వంతో ఇన్ని రోజులుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి, నా భక్తులు చాలామంది దేవాలయానికి రాలేకపోయారు, అందరినీ నేను ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంతో చక్కటి విజయ గర్వంతో స్వామీజీ వారు దేవేరులతో కలుపుకొని చక్కగా ఉత్సవ యాత్ర అంటే మహారథయాత్రను నిర్వహిస్తారు. ఆ రథయాత్రలో రథత్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటే రథంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీనివాసుని దర్శించిన మాత్రం చేతనే పునర్జన్మ లేకుండా ఉంటుంది అనేటువంటిది శాస్త్రం. కాబట్టి చక్కగా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం వెంకటేశ్వర సేవా మండలి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ, హిందూ బంధువులందరూ కూడా ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని తరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.